తిరుమల దర్శనం పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో జేబులు నింపుకొని సొంత నగర ప్రజలు ఎవరైతే నీకు ఓట్లేశారో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి తీసుకెళ్లి దర్శనం ఇప్పించిన నువ్వు, అలాంటి చరిత్ర ఉన్న నువ్వు నీ సొంత కార్యకర్తలను కూడా దోచుకున్నావు కాంట్రాక్టుల పేరుతో. ఆఖరికి నీ సొంత పార్టీ లీడర్లు కూడా ఈవిడ మా పార్టీకి దరిద్రం అనుకునే స్టేజ్కి తెచ్చుకున్న రోజా ఈరోజు నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ని, లేకపోతే బాధాకరమైన ఇన్సిడెంట్ని, కొంతమంది మనుషులు చనిపోతే దాని గురించి కూడా రాజకీయం చేయడానికి కోసం ఈరోజు మైకు ముందుకు వచ్చి బాధ్యత లేకుండా కనీసం ఆ చనిపోయిన కుటుంబాల కోసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రతిదీ రాజకీయం చేసి పడేయాలి, మనకు నోటికి వచ్చినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడాలి, అవమానించాలి సీఎంని, డీసీఎంని, లేకపోతే అందరు లీడర్స్ని. ఏంటమ్మా నువ్వు మాట్లాడే మాటలు? చంద్రబాబు నాయుడు గారు లెగ్ మహిమ వల్ల నీ లెగ్ చరిత్ర గురించి మాట్లాడమంటావా? ఏదన్నా ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకే కాదు, పక్క రాష్ట్ర ప్రజలకి నువ్వు ఎవరికో చేపల పులుసు ఇచ్చావంట, ఆ రాష్ట్ర ప్రజలు కూడా నీ లెగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ స్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు ఏమన్నా మేము మాట్లాడితే రేపొద్దున గ్లిజరిన్ కళ్ళలో వేసుకొని మైకుల ముందుకు వచ్చి నన్ను పర్సనల్ అటాక్ చేస్తున్నారు అని మాట్లాడతావు. సిగ్గు సరే ఉందా? మీ లీడర్ లాగా ఈ లీడర్లు ఏమైనా ప్యాలెస్లో పడుకుంటున్నారా? రియా హాస్పిటల్లో అంతమంది చిన్నారులు చనిపోయారు ఆక్సిజన్ ఫెయిల్ అయితే. ఆ రోజు మీ లీడర్ ఏం పీకాడు మరి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తిరుమలలోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి సీరియస్నెస్ ఏంటో తెలుసుకోవటమే కాకుండా ఓపెన్గా అక్కడ ఈఓల్ని, లేకపోతే డిప్యూటీ ఈఓల్ని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రతి ఒక్కరిని కాల్అవుట్ చేస్తా జరిగిన ఫాల్ట్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు, మేము అకౌంటబిలిటీ తీసుకుంటున్నాం, రేపొద్దున ఇలాంటి జరగకుండా చూసుకుంటాం అని చెప్పి దానికి కొత్త ప్రణాళికలు కూడా యాడ్ చేస్తున్నారు. ఇంత చేస్తుంటే అప్రిషియేట్ చేయకపోగా సిగ్గు సరం లేకుండా బురద చల్లటానికి ట్రై చేస్తావు. ఇది ఈ సిచ్యువేషన్ వాడుకుని 6 చనిపోతే ఇది కాదా మీ బతుకులు? ఫ్లడ్స్ అప్పుడు ఇదే ధోరణి. ఆ రోజు ₹1,00,00,000 ప్రకటించాడు, ఈ రోజు దాకా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజున అడిగావా నీ లీడర్ని? నువ్వు వచ్చి మాట్లాడతావా? మేము 25 lakhs ఈచ్ ఫ్యామిలీకి అనౌన్స్ చేసాం. అది కాకుండా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని అనౌన్స్ చేసాం. అవి కాకుండా గాయపడి హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ని జస్ట్ వెళ్ళామా నామకే వాస్తే ఫోటో తీయించుకున్నామా అని కాకుండా ప్రతి పేషెంట్తో టైం స్పెండ్ చేసి ఏం జరిగింది ఏంటి అని ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి, తప్పు ఎవరిదైనా సరే మన సొంత వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే అని గట్టిగా ఖరాఖండిగా నిర్ణయించుకున్న గవర్నమెంట్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో, ఈ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అందరూ అప్రిషియేట్ చేయాలి. యాక్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుతాయి, కానీ యాక్సిడెంట్ని ఓన్ చేసుకొని ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయినా సరే దాన్ని ఎలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పి బాధ్యతగా వ్యవహరించే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే. నీకేమాత్రం సిగ్గున్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చో చాలు. అదొక్కటే నువ్వు ప్రజలకు చేసే మేలు. థ్యాంక్ యూ.